సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎత్తైతే అక్కడ మరో ఎత్తట. అక్కడ ఎవరు ఆధిపత్యం సాధిస్తే రాష్ట్రంలో వారిదే పాలక ప్రభుత్వమట. అందుకే రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అగ్రనేతలు ఆ జిల్లాపై గురిపెట్టారు. అడుగడుగున పర్యటనలు, ఆపై అక్కడే మకాంలు వేస్తూ గెలుపు కోసం వ్యూహ రచనలు చేస్తున్నారు. ఇంతకీ ఏదా జిల్లా? ప్రధాన పార్టీల నేతలు రచిస్తున్న వ్యూహాలేంటి? వాచ్ ఇట్. రాజకీయాలకు పురిటిగడ్డ ఆ జిల్లా. ప్రజాస్వామ్య వ్యవస్థ వనగూరక ముందు నుంచే సాంఘిక రాజకీయ చైతన్య వేదికగా ఉన్న ప్రాంతం. ఉద్యమాల గడ్డ, రాజకీయ రాజధాని అదే నెల్లూరు జిల్లా. రాష్ట్రమంతా ఎన్నికలు ఒక ఎత్తైతే నెల్లూరు జిల్లాలో ఎన్నికల పోరు మరో ఎత్తట. అక్కడ ఎవరు ఆధిపత్యం సాధిస్తే రాష్ట్రంలో వారే పాలక ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే ఓ వాదన ఉంది. అందుకే రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అగ్రనేతలు తిష్టవేసి మరీ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారట. అడుగడుగున పర్యటనలు, ఆపై అక్కడే మకాం వేసి గెలుపు కోసం వ్యూహరచనలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అగ్రనేతలు ఇప్పుడు నెల్లూరు జిల్లాపై ఫోకస్ పెట్టారు. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కార్పొరేట్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయట. నెల్లూరు లోక్సభ పరిధిలో మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉండి నేడు ప్రత్యర్థులుగా మారిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి పోటీతో ఈసారి జిల్లాలో రాజకీయ స్వరూపమే మారిపోయింది. వైసీపీలో ట్రబుల్ షూటర్ గా సీఎం జగన్మోహన్ రెడ్డికి విధేయునిగా, అధికార పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి ఇక నుంచి పోటీ చేస్తున్నారు. ఇక అప్పట్లో జగన్ కు ఆప్తునిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీలో దిగారు. సాధారణంగా లోక్సభ అభ్యర్థులు నియోజకవర్గ పరిధిలోని ప్రాంతమంతా ప్రచారం చేయడం అరుదు. తమ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులపైనే ఆధారపడతారు. కానీ అందుకు భిన్నంగా టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ విజయసాయిరెడ్డి జిల్లా అంతా ప్రచారంతో చుట్టి వస్తున్నారట. ఆయా వర్గాలు నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరికి వారు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. వారి పర్యటనలు కొందరు నాయకుల్ని ప్రభావితం చేస్తున్నాయట. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు నెల్లూరు జిల్లా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నెల్లూరు జిల్లాపై ప్రత్యేక దృష్టిని సారించారు. పోటాపోటీగా అగ్రనేతలు ఈ జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి 3 సార్లు జిల్లాలో పర్యటించారు. ఒక రోజంతా నెల్లూరులోనే మకాం వేశారు. జిల్లా రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. ఒక జిల్లాలో అధికార పార్టీ అధినేత రోజంతా బస చేయడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. అధికార పార్టీ అధినేతకు తామేమీ తీసిపోమంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికే జిల్లాలో పర్యటించి 2 రోజుల పాటు బస చేశారు. పలు సభలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు. వీరితో పాటు టీడీపీ నుంచి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ పర్యటించారు. వీరిరువురు నేతలు కూడా జిల్లాలో 2 రోజులు మకాం వేశారు. ఇక టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ జిల్లాలో ప్రచార హోరు పెంచారు. ఇలా పార్టీల అధినేతలు నెల్లూరు ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో రాజధానిగా పేరుగాంచిన నెల్లూరులో ఎవరు ఆధిపత్యంలో ఉంటే వారిదే రాష్ట్ర అధికారమన్న సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో ప్రధాన నేతలు జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరోవైపు వైసీపీలో గెలిచి అధికార పార్టీ నేతలను ఎదిరించి తిరుగుబాటు బావుట ఎగురవేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనంద్ రామనారాయణ రెడ్డిలు నెల్లూరు రూరల్, ఆత్మకూరులలో టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు టీటీడీ నుంచి ఉత్తర భారతానికి ఇన్ఛార్జిగా వ్యవహరించిన ప్రశాంతి రెడ్డి కూడా టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇలా అధికార వైసీపీ నుంచి పార్టీ మారి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిపై సహజంగానే అధికార పార్టీ నేతల్లో ఆగ్రహంతో పాటు వారిపై గెలిచి తీరాలన్న కసి కనిపిస్తుంది. ఇక తాము ఎక్కడున్నా తమ బలగానికి తక్కువేం లేదని నిరూపించుకునేందుకు టీడీపీ అగ్రనేతలు రెబెల్ నాయకులతో తమ స్థానాలను సుస్థిరం చేయాలనే పట్టుదలగా ఉంది. మరి నెల్లూరులో గెలుపు బావుట ఎగురవేసేది ఎవరో చూడాలి.